ఈరోజు గోపన్పల్లి గ్రామంలో బుడ్రాయి పండుగ గత 3 రోజుల నుంచి అంగరంగ వైభవంగా ప్రతి గ్రామస్తుడు ఈ బుడ్రాయి పండుగ విషయంలో మేము ముందుంటామనే ఉత్సాహంతో ప్రతి ఒక్క గ్రామ పెద్దలందరూ కూడా తన వంతు కృషి చేసి గోపన్పల్లిలో బుడ్రాయి గత కొన్ని సంవత్సరాల నుంచి 30-40 సంవత్సరాల నుంచి చాలా మంది అనుకుంటున్నారు, కానీ ఈ బుడ్రాయి పెట్టడం అనేది జరగలేదు. కాబట్టి ఈసారైనా గ్రామస్తుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అందరికీ సహకారం తీసుకొని మరి ప్రతి ఇంటికి కూడా డప్పు సాటించి బుడ్రాయి పండుగ అనేది మనం చేయాల్సిందే. మరి ఊరుకు వాస్తులు బాగున్నాయి, అన్ని బాగున్నాయి, ఇంకా మంచి జరగాలి, మన గ్రామస్తులు బాగుండాలి, దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. అట్లాంటి సందర్భంలో మన ఊరు బాగుండాలంటే ఒక బుడ్రాయి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి గ్రామస్తుల సమక్షంలో, పెద్దల సమక్షంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి గతంలో మీకు చూసినట్టయితే గత 2 సంవత్సరాల నుంచి కూడా గుళ్ళ విషయంలో అందరూ గతంలో కంటే కూడా మన జాతర విషయంలో కానీ, ఇక్కడ పోచమ్మ టెంపుల్ విషయంలో కానీ, ఆంజనేయ టెంపుల్ విషయంలో కానీ భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచులు ప్రతి పండుగ విషయంలో కూడా ముందుకొచ్చి మరి గ్రామంలో బుడ్రాయి కంపల్సరీ పెట్టాల్సిందే అని వాళ్ళ ఒత్తిడి కూడా చాలా వరకు ఉండింది ఇక్కడ. అంటే ప్రతిసారి మేము ఏ ప్రోగ్రాం పోయినా, మరి ఏ బోనాల పండుగ పోయినా కూడా వాళ్ళు బుడ్రాయి పెట్టాల్సిందే, బుడ్రాయి పెట్టకుండా మీరు ఎన్ని బోనాలు చేసినా, ఏ గుళ్ళు పెట్టినా కూడా ఇక్కడ మరి గ్రామానికి మంచి జరుగుతలేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా బుడ్రాయి పెట్టాల్సిందే, ఈ సంవత్సరం పెట్టాల్సిందే గ్రామస్తులు లేడీస్ కూడా చాలా మంది ఒత్తిడి చేయడం జరిగింది. మరి వాళ్ళ సహకారం తీసుకొని మరి ముఖ్యంగా గ్రామస్తులు పెద్దలు చాలా మంది సహకారం ప్రతి ఒక్కరు మరి మొన్న మేమందరం కూడా గ్రామంలో మాట్లాడుకొని ప్రతి ఇంటికి కూడా బయలుదేరిన సందర్భంలో మరి మేము ఊహించలేదు. మరి ప్రతి గ్రామంలో ఉన్న యువకులు కానీ, పెద్ద మనుషులు, ఆడపడుచులు అందరూ కూడా ప్రతి ఇంటి నుంచి వాళ్ళు 1000 నుంచి 10,000 రూపాయల వరకు ప్రతి ఇంటి నుంచి డబ్బులు ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యపదం. ఎందుకంటే చాలా మంచి పరిణామాలు భావిస్తున్నాం. ప్రతి ఇంటి నుంచి కూడా 1 రూపాయి తీసుకొని ఈ బుడ్రాయిని ఈ గ్రామంలో నిలబెట్టి మరి మన గ్రామం బాగు చేసుకోవాలని, మన గ్రామం అభివృద్ధి చెందాలంటే చాలా బాగుంటుందని అందరూ కూడా సమక్షంలో చేయడం జరిగింది. ముఖ్యంగా నేను ఈ గ్రామంలో ఈ డివిజన్లో ముఖ్యంగా ఈ కార్పొరేటర్గా 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి గ్రామంలో ఉన్న పెద్దలందరూ సహకారంతో, మీ అందరి సహకారంతో నేను ఇదే గ్రామం నుంచి గెలిచిన కాబట్టి ఏదో విధంగా తప్పకుండా అందరు సహకారం తీసుకొని, దీంట్లో నేను కాదు, ఇంకోరు కాదు, ప్రతి ఒక్క పెద్ద మనిషి కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఈ బుడ్రాయి కార్యక్రమం పాల్గొని అందరి సహకారం, అందరి డబ్బులతోటే ఈ యొక్క బుడ్రాయి పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఆడపడుచులు, గ్రామంలో ఉన్నట్టు దూర ప్రాంతాలు ఇక్కడి నుంచి పెళ్లి చేసుకుంటున్న ఆడపడుచులు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ యొక్క పండుగ వాతావరణంలో మంచి జరగాలని, మరి పూర్తిగా ఇంకా ముందు కూడా ఏదైనా టెంపుల్స్ కానీ మన గ్రామంలో ముఖ్యంగా రేపు వచ్చే వారంలో బోనాల పండుగ ఇక్కడికి చేసుకుంటున్నాం. ఈ బుడ్రాయిని ఇక్కడ మొదలు పెడితే రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మంచి జరగాలని, ప్రతి పండుగ కూడా ఇలాగే కలిసికట్టుగా ప్రతి గ్రామంలో ఉన్న అందరూ కూడా పాల్గొని ప్రతి పండుగ కూడా విజయవంతం చేసి మా గ్రామ అభివృద్ధి కోసం అందరూ కూడా పాటుపడాలి. ఈ గోపన్పల్లి తాండా కావచ్చు, ఎన్టీఆర్ నగర్ కావచ్చు, గోపన్పల్లి విలేజ్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తన ఇంటి నుంచి ప్రతి రూపాయి కూడా చందాలలాగా ఇక్కడ ఇచ్చి ఈ బుడ్రాయిని పెట్టడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా ఇట్లనే ప్రతి ఒక్కరు కూడా సహకారం అందిస్తే తప్పకుండా ఈ గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఇంకా పైన కూడా మనం చేసుకోవాల్సిన పనులు ఈ గుళ్ళ విషయంలో చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా అందరూ సహకరిస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో పంతులు గారు కూడా గత 3 రోజుల నుంచి నిష్ఠగా ఇక్కడే ఉండి ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఓపికతోటి ఈ బుడ్రాయి పెట్టడం అనేది చాలా విశేషమైనది. కాబట్టి ఆయన కూడా ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద కార్యక్రమం ఈ గోపన్పల్లి గ్రామంలో చేసేందుకు వారు కూడా మా తరఫు నుంచి, మా గోపన్పల్లి గ్రామస్తుల తరఫు నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మా గ్రామస్తులందరూ బాగుండాలి, సుఖ సంతోషంతో ఉండాలి. ఈ గ్రామ అభివృద్ధి చెందేంత వరకు కూడా మా అంతలు మేము ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తామని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తాం.